వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను ప్రిపేర్ చేస్తున్నది ఓరియో డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్. దాన్ని నేను పెద్దదిగా కాకుండా చిన్న చిన్న మౌల్డ్స్లో వేసి చేసేసుకుంటున్నాను. మనకి మిల్కీ బార్ అలాంటివి చిన్నవి ఉంటాయి కదండి, 5 రూపీస్, ఆ సైజులో నేను ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం నేను డార్క్ చాక్లెట్ని ఇలాగా మెల్ట్ చేసుకున్నాను. మనం ఏంటంటే లోపల ఏమీ అనేది మనకి స్క్రాచెస్ కానీ గడ్డలుగా అట్లాగా ఉండకుండా, ఏమీ లేకుండా మనకి చూడండి స్ట్రక్చర్ అట్లా ఉండాలి. అట్లా ఉన్నప్పుడే మనకి మౌల్డ్లో వేసిన తర్వాత ఏంటంటే మనకి చాక్లెట్ ఫినిష్ అయిన తర్వాత బాగా వస్తుందన్నమాట. నేను హాఫ్ బాయిల్ చేసుకున్నాను. అలాగా మనకి వేటిలో కావాలి అనుకుంటున్నామో వాటిలో ఫిల్ చేసేసుకోండి. ఇది ఓన్లీ మనము ఒక 25% మాత్రమే ఫిల్ చేసుకోవాలి అండి. అంటే మళ్ళీ మనము ఓరియో చాక్లెట్ మనము వైట్ కాంపౌండ్లో మెల్ట్ పెట్టుకొని మళ్ళీ మనం ఫిల్ చేస్తాము. అందుకని మనం దానికోసమని ఓన్లీ ఒక 25% ఫిల్ చేసేసుకుంటే తర్వాత ఏంటంటే మనకి చాక్లెట్ ఫినిష్ అయ్యి మళ్ళీ తర్వాత మనము థర్డ్ లేయర్ వేసేటప్పుడు ఏంటంటే మనకి ఎటువంటి ప్రాబ్లము తర్వాత మనకి ఫిల్ అయిపోయి హెవీ అవి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. దానికోసమని మనం కొంచెమే వేసేసుకొని దాన్ని కూడా ఏంటంటే మనం ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి మొత్తం అంతా మనకి పక్కన గ్యాప్స్ కానీ ఏమీ లేకుండా చూసుకోండి. చూడండి సైడ్ గ్యాప్స్ ఉన్నాయి కదా, అట్లాగా ఒక్కసారి మనం ట్యాప్ చేసేసుకున్నాము అంటే మన గ్యాప్స్ ఉన్నాయి అంటే మనకి అర్థమవుతుంది అనమాట. దాన్ని అప్పుడు మనం మళ్ళీ ఇంకొంచెం చాక్లెట్ వేసి ఫిల్ చేసేసుకుంటే సరిపోతుంది. అదిగోండి అటు సైడ్ మనకి కొంచెం గ్యాప్ కనిపిస్తుంది కదా, అందుకని నేను మళ్ళీ ఒక్కసారి చేస్తున్నాను. మనకి ఎక్కడైనా గ్యాప్ ఉన్నాయి అంటే ఒక్కసారి వేసి మళ్ళీ ట్యాప్ చేసుకోండి. అంటే ఎయిర్ బబుల్స్ కానీ గ్యాప్స్ ఏమీ లేకుండా ఉంటుంది. అప్పుడు మనకి అర్థమవుతుంది అనమాట. చాక్లెట్ మళ్ళీ వేయిన తర్వాత ఏంటంటే బయటికి రాకుండా ఏం కాకుండా అనేది నీట్గా వస్తుంది చాక్లెట్ ఫిల్ అయిన తర్వాత. అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి దాము. ఈ లోపల మనం ఏం చేసేద్దామంటే అది మనకి ఫ్రీజ్ అయ్యే లోపల మనము వైట్ కాంపౌండ్లో ఓరియో వేసుకొని చేసేసుకుందాము మిక్స్. ఇట్లా వైట్ చాక్లెట్ని బాగా మెల్ట్ చేసేసుకున్న తర్వాత బాగా ఇట్లా కలపాలన్నమాట. అయిన తర్వాత మనకి చూడండి ఇట్లా రావాలి. అట్లా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఓరియోస్ ఉన్నాయి కదా, అవి స్మాల్ పీసెస్గా అట్లాగా కట్ చేసేసి వేసేసుకోండి. అట్లా వేసేసుకుంటే మనకి ఎంతెంత పీసెస్ కావాలి అనేది దాన్ని బట్టి మనం వేసుకోవచ్చు అండి. ఇంతే సైజ్ అట్లానే ఏమి ఉండదు. మనకి ఎంత సైజ్ కావాలంటే అంత వేసేసుకొని మనము మెల్ట్ కలిపేసేయండి బాగా. ఇప్పుడు చూడండి స్ట్రక్చర్ చూసిన తర్వాత మనకి ఇంకొంచెము లూజ్గా ఉంది అనుకుంటే ఇంకొంచెము మనం ఓరియో బిస్కెట్స్ వేసేసుకొని మళ్ళీ కలిపేసుకొని బాగా మనం ఇది చేసుకునే లోపల మనకేంటంటే ఆ చాక్లెట్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు మనం వేసేటప్పుడు కూడా ఈ చాక్లెట్ వైట్ది అనమాట కొంచెం హాట్గా లేకుండా కూల్ అయిన తర్వాతే వేయండి. ఎందుకంటే ఇది హాట్గా ఉంది వేసామనుకోండి అది మళ్ళీ ఈ హీట్కి అది మెల్ట్ అవుతుంది అనమాట. ఆ హీట్కి అది మెల్ట్ అయిపోతుంది. అందుకని మనం ఏంటంటే కొంచెం కూల్గానే వేసుకోవాలన్నమాట. మనకి చూడండి ఇంకొంచెం స్ట్రక్చర్ని బట్టి ఇప్పుడు అంతా ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే మనము ఈ ఈ మిశ్రమాన్ని మనము దానిపైన కొంచెము స్ప్రెడ్ చేసేసుకుందాము. మరి హెవీగా అవసరం లేదండి, లైట్గా వేసుకోవచ్చు. కాకపోతే మనకి టేస్ట్ కావాలి కొంచెం హెవీగా అంటే వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చూసుకోండి ఆ స్ట్రక్చర్ అనేది అలా రావాలి మనకి. మనకి ఇంకొంచెం ఎక్కువ కావాలి అనుకుంటే వేసుకోవచ్చు అండి. ఆ క్రంచీనెస్ అనేది కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. అట్లాగా 1 బై 1 కొంచెం స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని మనం మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ ఫ్రీజ్ చేసేసుకుంటే మనకేంటంటే కొంచెము మనం తర్వాత థర్డ్ లేయర్ అనేది వేసుకోవాలి కదా, దానికోసమని మనము ఇది ఒక 5 మినిట్స్ ఫ్రీజ్ చేసుకుందాం. నాకు ఇంకొంచెం మిగిలిందనమాట కాంపౌండ్. దాన్ని ఏం చేస్తున్నాను అంటే ఓన్లీ ఓరియో వైట్ కాంపౌండ్తోనే చాక్లెట్ అనేది మొత్తం ఫినిష్ అయిపోతే ఎలా వస్తుంది అనేది ఇప్పుడు చూపిస్తాను. ఈ ఫ్లేవర్ దాంట్లో నేను ఫిల్ చేసుకుంటున్నాను అనమాట. ఓన్లీ మనము వైట్ ఓరియో ఉంది కదా దాన్ని చూడండి ఇట్లాగా నేను ఒక 5 మినిట్స్ మనము ఫ్రీజ్ చేసేసుకుంటే సరిపోతుందండి. 5 మినిట్స్ చాలు. మనకి ఎక్కడైనా గ్యాప్ ఉంది అది అనుకుంటే ఇంకొంచెం వేసేసుకుంటే సరిపోతుంది. ఎందుకండి ఇప్పుడు మనకి అది ఫ్రీజ్ అయిపోయింది కదా. తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే నేనేం చేస్తానంటే ఓన్లీ వైట్ వేసుకున్నాను కదండి, దానిపైన ఏంటంటే ఓన్లీ కొంచెం స్ప్రింకిల్స్ చేసుకుంటున్నాను. కేక్ డెకరేషన్ స్ప్రింకిల్స్ ఉంటాయి కదా, అవి కొంచెం తీసుకొని అవి ఓన్లీ అట్లాగా ఓన్లీ కలర్స్గా కనిపించడం కోసమని
అది వేసిన తర్వాత లుక్కే కొంచెం చేంజ్ అవుతుందండి, బాగుంటుంది. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మెల్ట్ చేసుకున్నది కాదండి, ఆ చాక్లెట్ని మళ్ళీ మనము దీనిపైన స్ప్రెడ్ చేసేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదండి, దీన్ని మనం మొత్తము స్ప్రెడ్ చేసేసుకోవాలి. అది ఏంటంటే కొంచెం స్లోగా వేసుకొని చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ మనకి అది కొంచెం అటు ఇటు కదిలినా మళ్ళీ మనకి ఆ స్ట్రక్చర్ అనేది పోతుంది. అందుకని మనం స్లోగానే వేసుకోవాలి. మనకి ఎక్కడ గ్యాప్ కానీ ఏమన్నా ఏమీ లేకుండా కొంచెం స్లోగా చూసి వేసుకోండి. వేసుకుంటే ఏంటంటే మనకి స్ప్రెడ్ అవ్వాలి కదా, మళ్ళీ అది కిందది అనేది మనకి చేంజ్ అవ్వకుండా ఆ స్ట్రక్చర్ అనేది బాగుంటుంది. ఇక్కడ గ్యాప్ కానీ ఏమన్నా గ్యాప్స్ ఉన్నా కొంచెం చూసుకొని ఫిల్ చేసేసుకుంటే మనకి సరిపోతుందండి. ఇది మనకి క్రంచీగా ఉంటుంది. మనకి ఫైనల్ చూద్దాము ఎలా వస్తుందో, మనకి ఆ క్రంచీనెస్ అనేది వస్తుందో లేదో చూద్దాము. నేనేంటంటే కొంచెం స్లోగా వేస్తున్నానండి, ఎందుకంటే మళ్ళీ ఆ స్ట్రక్చర్ అనేది పోకుండా ఉండాలి అని నేను కొంచెం స్లోగానే వేస్తున్నాను. ఎందుకంటే కొంచెం నిదానంగానే చూపిస్తున్నాను, ఏంటంటే మళ్ళీ గబగబా వేసేసాను అనుకోండి మాకు ఇట్లా వచ్చేసింది అనకుండా కొంచెం స్లోగా వేస్తున్నాను. అట్లా 1 by 1 కొంచెం స్లోగానే వేసుకోండి, సరిపోతుంది. మనం ఏంటంటే స్పీడ్గా వేసేసామనుకోండి, తర్వాత మళ్ళీ మనకి స్ట్రక్చర్ రాకపోతే ఇంతసేపు మనము కష్టపడి చేసిందంతా మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. అందుకని మనం స్లోగా వేసుకుంటే బెటర్. ఇది మనకి కొంచెం పెద్ద కాంపౌండ్స్లో మనం ఇలా కాకుండా మనం వేరే కూడా పెద్ద బార్స్ ఉంటాయి కదండి, పెద్ద బార్స్ మౌల్డ్స్ ఉంటాయి, వాటిల్లో అయినా వేసుకోవచ్చు. మనకి ఏంటంటే కొంచెం బార్స్ కావాలి అనుకున్నప్పుడు అలా చేసుకోవచ్చు. అంతా అయిపోయిన తర్వాత దీన్ని ఒక 5 minutes మనం ఫ్రీజ్ చేసేసేద్దామండి. ఫ్రీజ్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ అనేది వస్తుంది. చూద్దాం ఆ క్రంచీనెస్ అనేది మనకి ఇప్పుడు వస్తుందా లేదా అనేది చూద్దాము. అంతా అయిపోయింది కదా, ఒక 5 minutes. అదిగోండి అయిపోయిన తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను 1 by 1 చూడండి. ఇది ఓన్లీ ఓరియో వేసాం కదండి ఫ్రంట్, ఇది బ్యాక్. కలర్స్ వేసేసరికి మనకి కొంచెం కలర్ఫుల్గా బ్యాక్ అనేది కనిపిస్తుంది. ఇది మోల్డ్స్ డిఫరెంట్గా వేసాం కాబట్టి ఆ షేప్స్ అవి. వేసిన తర్వాత అది కొన్ని లోపల ఉంది కదా, ఆ క్రంచీనెస్ అనేది అలా వచ్చేసింది. చూడండి చాలా బాగుందండి. టేస్ట్ మటుకు ఏమనుకున్నామో వచ్చిన తర్వాత చాలా బాగుందండి. ఇలాంటి వీడియోస్ కావాలి అంటే సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.